మనకి అన్ని కలుగుగాక దైవ సన్నిధిలో ఆసక్తితో సమకూడి ఉన్న మీ అందరికీ ఏసే నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి మనం తులసి పత్రిక 2వ అధ్యాయాన్ని పూర్తి చేసుకొని 3వ అధ్యాయంలోకి వచ్చాం. మరి 2వ అధ్యాయం అంతా కూడా మనం ఏం నేర్చుకున్నామంటే క్రీస్తులోకి జన్మించిన మనమందరం కూడా క్రీస్తును ధరించి మనం ఎలా బ్రతకాలి. మనము క్రైస్తవ జీవితం అంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరం కూడా అంటే అక్కడ మనము ప్రాముఖ్యంగా చూసింది ఏంటంటే లోక సంబంధమైన విషయాల్లో మనము చచ్చిన వారంగా ఉండాలి. అంటే క్రీస్తుతో మృతి నొందిన జీవితాన్ని మనం ఎలా జీవించాలో మనం నేర్చుకొని ఉన్నాం. అంటే మనం క్రీస్తుతో కూడా ఆయన శ్రమలో పాల్పొందినట్లుగా ఈ లోక సంబంధమైన మూలపాఠాలన్నింటినీ మనం ఎలా విసర్జించాలో మెయిన్ 8-9 వచనాలు మనం నేర్చుకున్నాం కదా. మనము ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారం అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠం అనుసరించి మోసకరమైన నిరంతర తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఆ యొక్క వచనం మీద అనేకమైన విషయాలు పౌలు నేర్పించడం జరిగింది. అయితే క్రీస్తులోకి మనము బాప్తిసం పొందినప్పుడు మనము లోక సంబంధమైన వాటన్నింటినీ విసర్జించి క్రీస్తును ధరించి బ్రతకాలని చెప్పిన పౌలు ఇక్కడ ఏం చెప్తున్నట్టు 3వ అధ్యాయంలో క్రీస్తుతో పునరుద్ధానమైన మనము క్రీస్తుతో లేపబడిన జీవితాన్ని మనం ఎలా జీవించాలని 3వ అధ్యాయం నుండి మనకు చెప్తున్నాడు. ఇక్కడ 3వ అధ్యాయం మొదటి వచనంలో చెప్తారు కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటే క్రీస్తు మరణించి పునరుద్ధానైన రీతిగా ఆయన అందరూ కూడా దేవుని యొక్క విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవుని క్రీస్తులో మరణించిన వారందరూ కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. పునరుద్ధానమైనప్పుడు మనము చూస్తాం కదా, దేవుడు తన 2000 పరివారంతో వచ్చినప్పుడు మొదట ప్రభువునందు మృతులైన వారు మొదట లేస్తారు, ఆ తర్వాత సజీవమైన మనము ఆయనతో కూడా కొనుక్కోబడతామనే మాట దశమనిక పత్రికలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చెప్తున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే ఏం చేయాలంట వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కృపాసనంలో కూర్చొని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుడి. ఏలనైనగా మీరు మృతి పొందింది, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము ఈ 4 వచనాల్లో మొదటి 4 వచనాల్లో మనము ఏం చూస్తున్నామంటే, మొదటిగా మనము పైన వాటిని మనము క్రీస్తు కూడా లేకపోయిన వారు అయితే ఏం చేయాలంట, పైన వాటిని వెతకాలంట. తర్వాత 2వ వచనంలో ఇంకా ఏం చెప్తున్నాడంటే, పైన వాటి మీదనే మనసు పెట్టాలంట. పైన వాటిని ఏం చేయాలి, వెతకాలి. పైన వాటిని మీదనే మనసు పెట్టాలి. ఇంకా ఏం చెప్తున్నాడు, భూ సంబంధమైన వాటి మీద ఏం పెట్టుకోకూడదు, మనసు పెట్టుకోకూడదు. ఈ ఒక్కొక్క పాయింట్లో మనం గుర్తు పెట్టుకున్నా కూడా చాలా. ఒకటి, పైన వాటిని వెతకాలి, పైన వాటి మీదనే మనసు పెట్టాలి. తర్వాత 3వది ఏం చెప్తున్నాడు, భూ సంబంధమైన వాటి మీద మన మనసు పెట్టకూడదు అని చెప్తున్నాడు. ఇంకా మనం ముందు వచనాలకు వెళ్తే మనము వేటిని చంపివేయాలి. చూడండి 5వ వచనంలో చెప్తున్నాడు, కావున భూమి మీద ఉన్న మీ అవయవులను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశన, విగ్రహాలను, ధనాపేక్షను ఏం చేయాలంట, చంపివేయాలి. తర్వాత వేటిని విసర్జించాలని చెప్తాడు 6వ వచనం నుండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే ఏం విసర్జించాలంటే చూడండి, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, వీటన్నిటిని ఏం చేయాలి, విసర్జించాలి. ఈ అధ్యాయంలో చక్కటి వివరణ, ప్రతిదీ కూడా క్రీస్తుని ధరించిన బిడ్డలు, క్రీస్తుని ఎరిగిన బిడ్డలు, క్రీస్తు అనుచరులు ఎలా జీవించాలి అనేది స్పష్టంగా తులసి పత్రిక 3వ అధ్యాయంలో మనకి ఇస్తున్నారు. మనం పైన వాటిని వెతికే వారంగా ఉండాలి, పైన వాటి మీద మనసు పెట్టే వారంగా ఉండాలి. ఈ 2 మాటలు మనం ధ్యానం చేసుకున్నా కూడా పైన వాటిని మనం ఎంత ఎదుగుతున్నాం. ప్రభు ఈ లోకంలో మన కొరకు త్యాగం చేయడానికి, మనకి రక్షణ మార్గాన్ని ప్రణాళిక చేయడానికి, ఏర్పాటు చేయడానికి పరమును విడిచి భూలోకానికి వచ్చిన యేసయ్య ఆయన మనకి మాదిరికరమైన జీవితం జీవించిన తర్వాత ఆయన ప్రభు యేసుక్రీస్తు ఆయన మన ప్రతి విషయంలో కూడా అన్నింటిలో మనకి మాదిరి చూపించి ఆయన ఏం చేశారు చూడండి. అంటే ప్రతి విషయంలో కూడా తండ్రి చిత్తాన్ని ఆయన జరిగించి చూపించారు. ప్రతి సందర్భంలో కూడా తండ్రి చిత్తాన్ని జరిగించి చూపించారు. ఆ ప్రభు మనకి చెప్తున్నారు. ఆయన ఏం చెప్పారంటే, మనము ప్రభు
నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను, నేను ఉండే స్థలంలో మీరు ఉండలాగిన నేను మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పారు. మనము మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం మీద చూస్తే 5వ అధ్యాయం 6వ అధ్యాయము 6వ అధ్యాయం చివరిలో వచ్చిన తర్వాత ప్రభు అంత మాదిరి చూపించిన ప్రభు మనకి ఏం చెప్తున్నారంటే, మీరు నా రాజ్యాన్ని నా నీతిని మొదట వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలో అవన్నీ నేను చూసుకుంటాను. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అంటే మనకి ఏమేమి అవసరమో మన పరలోకపు తండ్రికి అన్నీ తెలుసంట. కాబట్టి మీరు అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకి అందరికీ ఉండడానికి నివాసం కావాలి, తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి వస్త్రాలు కావాలి. కానీ వీటికి మించి మన మనసు దేని మీద ఉండాలి చెప్పండి? దేవుని నీతి మీద, దేవుని రాజ్యం మీద మనకు ఉండాలి. ఎందుకంటే దేవుని నీతి, దేవుని రాజ్యం అంటే ఏంటి చెప్పండి? దేవుని రాజ్యం అని అంటే ఏంటి చెప్పండి? నీతి, సమాధానం, ఆత్మలో ఆనందం. దేవుని రాజ్యంలో ఉండేది ఏం చెప్పండి? నీతి, సమాధానం, ఆత్మలో ఆనందం. ఈ లోకంలో మనకి లేనిది ఏంటి? నీతి అనేది ఎక్కడ మనకు కనిపించదు. అలాగే సమాధానం అనేది, పరిపూర్ణమైన సమాధానం ఈ లోకంలో కనిపించదు. అలాగే ఆత్మలో ఆనందం అనేది పరిపూర్ణంగా దేవుని దగ్గర ఉన్నప్పుడు మాత్రమే సమస్తమును మర్చిపోయి ఆత్మలో పరవశించగలుగుతాం. కాబట్టి ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికే వారంగా ఉండాలి. కాబట్టి ఈ లోక సంబంధంగా మన అవసరాలన్నీ మీద పెట్టినంత దృష్టి ప్రభు నీతి, ప్రభు రాజ్యం మీద మనం పెట్టట్లేదంటే మనం క్రీస్తు అనుచరులను కాలేదు. అర్థమవుతుందండి? మొదట మన మనసు అంతా కూడా పైన వాటి మీద మనం వెతకాలి, పైన వాటి మీద మనం మనసు పెట్టాలి. అంటే మనము దేవుని ఎదుట నిర్దోషులంగా, దేవునికి అంగీకారంగా, దేవుని ఎదుట పరిపూర్ణంగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట. అది చెప్పుకుంటూ పైన వాటి మీద మనసు పెట్టండి, కానీ భూలోకమైన వాటి మీద, సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు అని అంటాడు. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుడు చెప్తారు, పరలోకంలో మీ కొరకు ధనం సమకూర్చుకోండి అని అంటాడు. అక్కడ సమకూర్చుకుంటే అక్కడ తుప్పు పట్టదు, చిమ్మట పట్టదు, ఏ దొంగ కూడా అక్కడ దోచుకోలేడు అని చెప్తారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. కాబట్టి మనము పైన ధనాన్ని సమకూర్చుకోవడం అంటే ఈ లోక సంబంధంగా మనకున్న ధనంతో మనం ఏం చేయాలి చెప్పండి? మనము దేవుని కొరకు ధనాన్ని సంపాదించే వారంగా ఉండాలి. అంటే ఈ లోక సంబంధంగా మనం జీవించే జీవితం ద్వారా, మన క్రియల ద్వారా, మన పద్ధతుల ద్వారా, మన స్నేహాల ద్వారా, మన సహవాసం ద్వారా, మన సువార్థీకరణ ద్వారా ప్రభువుని ఇతరులకు పరిచయం చేస్తూ ఎక్కడ ధనాన్ని సమకూర్చుకోవాలి మనం చెప్పండి? పరలోకంలో ధనాన్ని. మన పితరులు వారికి ఉన్న ఆస్తులన్నింటినీ కూడా దేవుని రాజ్యం కట్టడ కొరకు వినియోగించి పరలోకంలో వారు ధనాన్ని సమకూర్చుకొని భూలోకంలో ఏమి లేని వారుగానే వారు మరణించారు. కానీ పరలోకంలో వారు గొప్ప ధనాన్ని సమకూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి పైన వాటి మీదనే మనం మనసు పెట్టాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనం పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? పైన వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మనసు పెట్టుకుని ఎలా అనగా మీరు మృతి పొంది తిరిగి మనం ఏమయ్యామో ఒకసారి బాప్తిజం తీసుకొని దేవుని బిడ్డలుగా మనము చెప్తున్నప్పుడు మన లోక సంబంధమైన వాటికి ఏమయ్యాము? చచ్చిన వారమయ్యాము. క్రైస్తవ జీవితం అంటేనే చస్తూ బ్రతుకుతూ చావడం అని ఎన్నోసార్లు మీరు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ లోక సంబంధమైన విషయాల గురించిన రోషము, ఈ లోక సంబంధమైన హక్కుల గురించిన బాధ మనకి ఉండకూడదు అనమాట. కాబట్టి మన జీవితంలో చూడండి, ఇక పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి పెట్టద్దు అని చెప్తున్నా. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి మన జీవము దేవునితో దాచబడి ఉన్నది. ఒకసారి మనము ఆదాములో నుండి వచ్చాము. మనము ఆలోచన చేస్తే మనం అందరం కూడా ప్రకృతి సంబంధమైన హానిగా మనము జన్మించాము. ఆదాములో నుండి వచ్చిన మనము క్రీస్తుని ఎరిగిన క్రీస్తుకు మన జీవితాన్ని సమర్పించుకున్న తర్వాత మనలో ఎవరి జీవం వచ్చింది చెప్పండి? క్రీస్తు జీవము. మనం ఎవరికి సొంతమయ్యాము? దేవునికి సొంతమయ్యాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవం అందుకే చెప్తున్నాడు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. ఒకసారి ప్రభు శిలువలో మరణించి తన విధమైన రక్తమును మన కొరకు చిందించి ఆయన మనల్ని తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు అనమాట. రక్తంలో ప్రాణం ఉంది. ఆ ప్రాణాన్ని మన కొరకు పెట్టి ఏం చేశాడు? మనము అమూల్యమైన వెలగలిగిన వజ్రాలతోనో వెండి బంగారాలతోనో మనం విమోచించబడలేదు, కానీ కేవలము అమూల్యమైన రక్తం ద్వారా మనము విమోచించబడ్డామని మనం యాకోబు పత్రికలో కూడా చదువుతాం అన్నమాట. కాబట్టి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ప్రభు పరచబడినప్పుడు మనము కూడా మహిమలో ప్రత్యక్షపరచబడి ఆయనతో ఉండగలిగే క్రైస్తవులుగా మనం బ్రతకడం చాలా ప్రాముఖ్యం. తర్వాత 5వ వచనంలో మనం ఏటిని చంపేయాలని చెప్తున్నాడు. భూమి మీద ఉన్న మీ అవయవులను జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయాలి. చంపివేయడం అంటే ఇంకా అవి చంపివేయడం అంటే మళ్ళా జీవం వాటికి రాకూడదు. ఇక్కడ పేర్కొనబడిన ఈ పాపాల విషయంలో మనము చచ్చిన వారంగా లేకపోతే దేవుని బిడ్డ అని చెప్పుకోవడానికి మనకి ఏమాత్రం కూడా అర్హత లేదు. వాటిని మీరే వ్యక్తిగతంగా చూడండి. ఏం చెప్తున్నారు? జారత్వం కానీ, అపవిత్రత కానీ, కామాతురత కానీ, దురాశ కానీ, విగ్రహారాధన, ధనాపేక్ష ఏంటంట? విగ్రహారాధనతో సమానం అంట. వీటన్నిటిలో వీటిలో మనము చంపివేయాలి. వాటిలో ఏదైనా మనలో జీవిస్తుందా అంటే మనము లోక సంబంధమైన ప్రజలంగానే ఉంటాం. తర్వాత 5వ వచనంలో 6వ వచనంలో చెప్తారు, వాటి వల్ల ఏమొచ్చిందంటే మనకి దేవుని ఉగ్రత, అవిధేయ మార్పుకి వచ్చింది. నేను చెప్తూ ఉంటాను గమనించిన గుడిలో మనము అంటే మన దేహం అనేది దేవునికి ఆలయము, అది పరిశుద్ధాత్మ నివసించుటకు మన దేహంలో దేవుడు నివసిస్తున్నాడు. బైబిల్ చెప్తుంది 1 కొరింథీ పత్రిక 3:15-16 వచనాల్లో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎదిగరా? ఎవరైనాను దేవుని ఆలయం అంటే దేవుని ఆలయం ఏం చెప్పండి? ఈ దేహం. ఎవరైనాను దేవుని ఆలయం పాడు చేస్తే ఎవరు పాడు చేస్తారంటే వాళ్ళని దేవుడు పాడు చేస్తాడు. అంటే దేవుడు పాడు చేయడం అంటే ఈ దేహంతో చెడ్డ క్రియలు జరిగించడం వల్ల ఏమొస్తుంది మన మీదకి చెప్పండి? దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. ఉగ్రతను సంపాదించుకున్న వారు అవుతాం. కాబట్టి అందుకే ఇక్కడ కూడా చెప్తున్నాడు, వీటి వల్ల ఏమొస్తుందంట? వీటి వల్ల దేవుని ఉగ్రత అవిధేయ వారి మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వాటిని అనుసరించి నడుచుకుని, లోకంలో ఉన్నప్పుడు మీరు వాటిని అనుసరించి నడుచుకొని జీవించారేమో, ఇలాంటి పాప బ్రతికారేమో. కానీ క్రీస్తులోకి బాప్తిసం పొందుకొని క్రీస్తు బిడ్డలని ప్రకటించబడుతున్నప్పుడు శరీర సంబంధమైన ఏ పాపం మీ మీద ఏలుబడి చేసినా ఏముంటుంది మీ మీద చెప్పండి? దేవుని ఉగ్రతే మన మీద ఉంటుంది. మనం దేవుని దయను సంపాదించుకోవాలి కానీ ఆయన ఉగ్రతను సంపాదించుకోకూడదు. దేవుని దయ మనకి ఎలా కలిగిందంటే ఈ దేహంతో దేవుని మహిమపరిచినప్పుడు దేవుని దయను సంపాదించుకుంటాం. ఈ దేహంలో మనం పాటు చేస్తే దేవుని ఉగ్రత ఈ దేహం మీదకి వస్తుంది. దేవుని ఉగ్రత మన మీద ఉన్నప్పుడు రకరకాలైన చాలా నష్టాలు మన జీవితంలో మనం ఎదుర్కొంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, వేటిని చంపేయాలని చెప్పండి, లిస్ట్ చెప్పండి. అక్కడ చంపేసే లిస్ట్ ఏం చెప్తున్నాడు? జారత్వము, అపవిత్రత, కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్ష మీరు చంపివేయాలంట. తర్వాత 7వ వచనంలో మనం 8వ వచనంలో మనం చూస్తే వేటిని విసర్జించాలని చెప్తున్నాయి. ఇప్పుడైతే మీరు ఏం విసర్జించాలి? కోపాన్ని, ఆగ్రహాన్ని, దుష్టత్వము, దూషణ, నోట బూతులు. ప్రతిదానిలో 5 ఉన్నాయి చూడండి. వీటిని మనం ఏం చేయాలని చెప్పండి? వీటిని చంపివేయమంట. వీటిని ఏం చేయాలి? విసర్జించాలి. విసర్జించిన దాన్ని చూడడానికి కూడా ఎవరు ఇష్టపడరు. మన నోటి నుండి ఉమ్మి వేసినా కూడా అది మనకు అసహ్యమైనదే. కాబట్టి వీటన్నిటిని విసర్జించాలి. మనము వాటి వైపు మళ్ళా తిరిగి మనం వెళ్ళకూడదు. క్రీస్తుని ధరించిన తర్వాత వీటన్నిటిని మనం విసర్జించే వారుగా ఉండాలి. కోపము, ఆగ్రహం, దుష్టత్వం, దూషణ, బూతులు అనేవి మన నోటికి రాకుండా మన నోటిని భద్రంగా కాపాడుకోవాలన్నమాట. ఇంకా ఇప్పటికి మనం ఫస్ట్ ఏం చెప్పాడు? ఏం వెతకాలో చెప్తున్నాడు, వేటి మీద మనసు పెట్టాలో చెప్తున్నాడు, వేటి మీద మనసు పెట్టకూడదో చెప్పాడు. ఆ తర్వాత వేటిని చంపేయాలో చెప్పాడు, వేటిని విసర్జించాలో చెప్పారు. ఇంకా ముందుకెళ్తే ఇంకా 2 విషయాలు చెప్తున్నాడు. ఒకరితో ఒకరు అబద్ధం ఆడుకుని ఏదైనా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు ప్రయత్నించి ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడటం అనేది ఎవరి స్వభావం అంటే చెప్పండి? అబద్ధాల జనకుడు ఎవరు ఈ లోకంలో? దుష్టుడు. కాబట్టి అబద్ధం ఆడు ప్రతి వారు ఎవరి పుత్రులు చెప్పండి? సాధారణ పుత్రులుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏదైనా ప్రాచీన ఒకరితో ఒకరు అబద్ధం ఆడుకుని ఏదైనా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి. ఇక్కడ ప్రాచీన స్వభావాన్ని మనం ఏం చేయాలంట? వీ హ్యావ్ టు పుట్ ఆఫ్ ద ఓల్డ్ సెల్ఫ్. అంటే మన పాత స్వభావాన్ని, మనకి వ్యక్తిత్వం ఉంటుంది. ప్రభు నమ్మకం ముందు మన వ్యక్తిత్వానికి, ప్రభుని నమ్మిన తర్వాత మన వ్యక్తిత్వానికి మార్పు ఉండాలి. పాత వ్యక్తిత్వం ఏమవ్వాలి చెప్పండి? ప్రాచీన స్వభావం అనేది ఏమవ్వాలి? పరిత్యజించాలి, దాన్ని విడిచిపెట్టాలి పూర్తిగా. అదే చెప్తున్నారు. తర్వాత ఏం చెప్తున్నారు? పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావంలో ధరించుకోవాలి. పాత స్వభావం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నవీన స్వభావాన్ని ఏం చేయాలి? ధరించుకోవాలి. ఆ నవీన స్వభావం ధరించుకోవడం అంటే
క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తుని మాదిరి కలిగి మనం జీవించాలి. ఇటు వారిలో ఈ అన్ని చెప్పిన విషయాలన్నింటిలో అంటే ఏమేమి చెప్పాడు? పైన వాటి మీద మనసు పెట్టడము, బయట వాటి మీద వెతకడము, లోక స్థూల సంబంధమైన వాటిని మీద మనసు పెట్టుకున్నట్టు పైన అన్ని చెప్పాడు కదా. వేటిని చంపేయాలో, వేటిని విసర్జించాలో, వేటిని ధరించుకోవాలో, వేటిని తీసివేయాలో అవన్నీ చెప్పాడు. వీటన్నిటి విషయాల్లో దేవుని దృష్టికి పక్షపాతం అనేది లేదు. ఎవరైనా సరే, అది ఎంత పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్నవారైనా, కడు బీదలైనా సరే, అంటే వారు గ్రీసు దేశస్థుడైనా యూదుడని లేదు, తర్వాత సున్నతి పొందినవాడని సున్నతి పొందినవాడని భేదం లేదు, పరదేశీని సిద్ధుడని దాసుడు స్వతంత్రుడని లేదు. కానీ క్రీస్తే సర్వములు అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అని మీ అప్రియమైన దేవుని వింటారా? ఆయన బిడలమని చెప్పుకుంటున్న మన జీవితాల్లో ఉండవలసిన లక్షణాలు, మనము జీవించాల్సిన పద్ధతిని ఈ యొక్క కొలసి పత్రికలో కొలసి సంఘానికి పౌలు చక్కగా వివరించాడు. వాటి నుండి మనం నేర్చుకోవాలి. ఒకసారి చెప్తారా? ఫస్ట్ మనము వేటిని వెతకాలి? బయట వాటిని ఏం చేయాలి? వెతకాలి. మనసు దేని మీద పెట్టాలి? వేటి మీద మనసు పెట్టకూడదు. వేటిని చంపేయాలి. కాబట్టి అది చూడండి, ఏమేమి చంపేయాలి? జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షణ ఏం చేయాలి? మనము చంపివేయాలి. వాటి వల్ల ఏమొస్తుంది? మన మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. వేటిని ఆ తర్వాత వేటిని విసర్జించాలని చెప్తున్నాడు? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు, వీటన్నిటిని ఏం చేయాలి? మనము విసర్జించే వారంగా ఉండాలి. ఏం ధరించుకో మళ్ళా మనము ఏ వ్యక్తిత్వాన్ని విసర్జించాలి? ప్రాచీన స్వభావాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దేన్ని ధరించుకోవాలి? నవీన స్వభావమైన క్రైస్తుని ధరించుకోవాలి. కాబట్టి ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం అందరం కూడా దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు 7 విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. ప్రభు దృష్టిలో మనం ఎలా ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుంటూ మన జీవితాలు దేవుని సమర్పిస్తూ ప్రభు ఇచ్చిన గొప్ప ఆధిక్యత యొక్క మనము గుర్తించిన వారిపై ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందరూ లేచి నిలబడదామా? ప్రభువుని ఆరాధన చేద్దాం. మహోన్నతుడైన దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతి మేలు